గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవినింగ్ అవ్వగానే పాపం పిల్లలు వచ్చేస్తారు ఇంటికి. చాలా అలసిపోతారు పాపం. నేను అసలు బయట ఫుడ్ అసలు అలౌ చేయను. లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్ లాంటివి నేను తీసి ఇవ్వనండి. ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసం. నేను పైగా చలికాలం కదా, అందుకనేసి నేను పాపకు వడ చేసి ఇస్తామని అనుకుంటున్నాను. పిల్లలకు ఫస్ట్ స్టాండర్డ్కి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు ఇప్పుడు కవర్ అవుతున్నాయి. మనం చదువుకునే టైంలో ఇంత స్ట్రెస్ ఉండేది కాదు, చాలా జాలీగా ఉండేది అప్పట్లో. చిన్న పిల్లలు ఇప్పుడు ఆడుకునే టైం కూడా ఉండదు అసలు. ఇంటికి రావడం, మమ్మీ చేసే స్నాక్స్ తినడం, వెంటనే హోంవర్క్ బుక్స్ ఎత్తుకొని కూర్చోవడం అనమాట. 1 డేకి 4-5 హోంవర్క్స్ ఉంటాయండి. 6 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. ఇదిగోండి మా టైగర్ లేసేసాడు నిద్ర. వీడు నిద్రపోయేటప్పుడు ఎంత ఆరాంగా ఉంటుందో, నిద్రలేస్తే అంత హడావిడిగా ఉంటుందండి. ఒక పని కూడా చేయనివ్వడు వీడు, అంత తల తింటాడు అనమాట. పైగా బెంగళూరులో చాలా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. వానాకాలం కానీ వాన అయితే పడట్లేదు, చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఆ గాలిలో తేమ ఉండడం వల్ల ఏమో కానీ అందరికీ కోల్డ్ అయిపోతుందండి ఆ గాలి నుంచి. అందుకే అన్ని బయట చల్లని వాతావరణం తగినట్టుగా వేడివేడిగా వడలో సూపర్గా ఉంటుందండి అసలు. నేను పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి ఈవినింగ్ చేస్తాను. అది కొంచెమైనా కూడా ఇంట్లోనే చేస్తానండి, బయట నేను తెచ్చి ఇవ్వను. పిల్లలు ఏదో ఒకటి తినేసి కొద్దిగా వాటర్ తాగితే కొద్దిగా ఎనర్జీ వస్తుందండి. పాపం పొగలంతా చదివి రాసి అలసిపోయి ఉంటారన్నమాట. అలా పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ పనులు అక్కడే పెట్టేస్తారు. ఇల్లు అనేది ఇంత శుభ్రంగా పెట్టుకున్నా కానీ పిల్లలు అంతే గలీజ్ చేస్తుంటారండి. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి ఇంట్లో పనులు. అయితే పెట్టిన వస్తువులు పెట్టిన చోట అస్సలు ఉండదు, అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఏం చేయలేం, చెప్తుంటాం కానీ వినరు పిల్లలు. వాళ్ళే తెలుసుకుంటారు పెద్దయినాక. అలానే మనం ఎక్కువ కొట్టడం, తిట్టడం చేయడం కూడా తప్పు కదండి. ఈ పనులంతా చేస్తూనే రాత్రికి ఏం వంట చేయాలబ్బా అని ఆలోచిస్తూ చేసేసేయాలన్నమాట. చిన్మయి మరి అంత మోసమేం కాదండి, బాగానే చదువుతుంది. కాకుంటే మనం కొద్దిగా ఎఫర్ట్ పెట్టి కూర్చొని చదివించినామంటే చాలా బాగా చదువుతుంది. మైండ్ పవర్ అయితే చాలా బాగుందన్నమాట నా కూతురికి. సో దానివల్ల నాకేమంటే మరీ ఎక్కువ ప్రెజర్ ఉండదు, చెప్పిన మాట వింటుంది నా పాప. క్లాస్లో చెప్పిన నోట్స్ని మనం చూస్తూ వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనే ఆ విషయం మనం తెలుసుకుంటూ అదే రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి పెద్దగా కష్టం అనేది ఉండదండి ఎడ్యుకేషన్లో. పిల్లల్ని కూర్చోపెట్టి నీకు అర్థమైందా లేదా నాన్న, ఎందుకు అర్థం కాలేదు, ఎక్కడ నీకు కొంచెం కష్టం అని అనిపించింది చెప్పు అని అడుగుతాను నేను. దానివల్ల ఏమిటంటే తనకు ఎంతవరకు అర్థమైందన్న విషయం నాకు అర్థమవుతుందన్నమాట. సో నేను ఆ ఒక్కదాన్ని కూర్చోపెట్టి చెప్పిస్తానన్నమాట. చిన్మయి వాళ్ళ స్కూల్లో ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు పేరెంట్స్ కావాలని చెప్పారు. దానికోసమని నేను బెంగళూరు 1కి అనేది వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళైతే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని అడుగుతున్నారు. కానీ అగ్రిమెంట్ పేపర్లో ఇనిషియల్ అనేది ముందర పెట్టేశారు. దానివల్ల ఇది అవ్వదమ్మా అన్నారు. సో అగ్రిమెంట్ ఇప్పుడు చేంజ్ చేయాలన్నమాట. సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు ఒకటి అర్థమవుతోంది, కానూన్లు అనేది పెరిగిపోతుంది. గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్లు మనం 1-2 సార్లు కంపల్సరీగా చెక్ చేసుకునడమే మంచిదండి. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి స్మాల్ మిస్టేక్స్ వల్ల ఆ పని అవ్వదండి. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది. సో అంత ఓపికగా కూడా ఉండలేరండి. కాదంటే కాదు అంతే, నెక్స్ట్ వెళ్ళిపోవాలంతే. వాళ్ళ మీద పడి ఏడవడం కంటే మనం పర్ఫెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకోవడమే మంచిదని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం అలాగే చేయాలి. నేను ఇక్కడ అన్ని సబ్జెక్టులు చెప్పిస్తానండి. నాకు ఒక సబ్జెక్ట్ అర్థం కాదు, కన్నడ అండి. కన్నడ నేను చదివిన తెలుగు కాబట్టి, యాక్చువల్గా మనది ఆంధ్ర కాబట్టి నాకు కన్నడ అర్థం అవుతుంది, కానీ నేను రాయలేనండి, చదవలేను. ఏదో చిన్న పదాలు అయితే చదివేస్తాను, కానీ మరి పెద్ద పదాలు చదివి అర్థం చేసుకోలేను, ఎందుకంటే అది కన్నడ కాబట్టి. నేను పాప కోసం అని చెప్పేసి కన్నడ కూడా రాయడం నేర్చుకున్నాను. అలా పాపకి చెప్పిస్తూనే వంట కూడా చేసేయాలన్నమాట. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఇంట్లో చేసిన వంట ఈరోజు చేసిన వంట రేపు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిడతారు. నిన్నే కదా చేసింది మళ్ళీ అదే చేసావే అనేసి. అదే హోటల్ అయితే ప్రతిరోజు చేసిన వంట చేస్తూనే ఉంటారు, కానీ అక్కడ వెళ్ళి తింటూనే ఉంటారు. అక్కడ తినడం ఏంటో ఇక్కడ తిట్టడం ఏంటో నాకు అర్థమే కదా అసలు. ప్రతిరోజు ఒక్కొక్కసారి అర్థం కాకుండా అయిపోతుందండి ఏం వంట చేయాలా అనేసి. దానికోసమే ఆలోచించి ఉండిపోతూ ఉంటాను నేను.
ప్రతిరోజు ఈవినింగ్ కల్లా ఒక 8:30కి అంతా మేము డిన్నర్ చేసేస్తాము. 9 తర్వాత అసలు ఫుడ్ అయితే తినము. ఎంత హెల్తీగా ఉందాం అనుకున్నా కూడా ఎందుకో తెలీదు మనిషి అనేది లావు అయిపోతూ ఉంటామన్నమాట. అందుకని చెప్పేసి రైస్ తగ్గించేస్తాను. నేను నైట్లో ప్రతిరోజు రాగి ముద్ద, రాగి రొట్టి లేదా చపాతీ ఇదే ఎక్కువ ప్రిపేర్ చేస్తానన్నమాట నేను ఇంట్లో. దానివల్ల ఏమవుతుందంటే అంత హెవీ లేకపోయినా కూడా నార్మల్గానే ఆరోగ్యం బాగానే ఉంటుంది. హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. రాగి రొట్టెలు ప్రతి ఒక్కరూ వాళ్ళకు వచ్చినట్లు చేస్తారో నేను కూడా మా అమ్మ చెప్పినట్లే చేస్తానండి. కాకుంటే ఇది సబ్బక్కి ఇక్కడ చిక్కుతుందండి. ఇది రాగి రొట్టి బోండా లాంటిలోకి వేస్తారు. చాలా బాగుంటుంది ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇందులోకి నేను తురుముకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇది వేసుకున్న తర్వాత నేను పల్లీలు అవి కూడా వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే చపాతీ ముద్దలా గట్టిగా ఉంటుంది, దాన్ని ఇట్లా తడతారనమాట రొట్టెలాగా. కానీ నేను అలా చేయను. కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే వేసుకుంటానండి. ఇంత మాత్రం ఉంటుంది. సో ఇలా జారుగా ఉండడం వలన మనకి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈజీగా కూడా ఉంటుందండి. రొట్టె అనేది స్మూత్గా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా రొట్టె వేయడం అయిన తర్వాత నేను ప్లేట్ మూసి పెట్టేసానండి. ఆవిరి బయట పోకుండా, లేకుంటే తెల్లగా అట్లా వండిపోతుంది అనమాట. సో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ప్లేట్ మూసి పెట్టే దానివల్ల ఈజీగా ఉంటుంది. అది మరి టకాం ఎత్తకుండా కొంతసేపు అలాగే పెడితే ఈవెన్గా కాలుతుంది అనమాట. సో ఇదేనండి మా నైట్ డిన్నర్. రాగి రొట్టి, రైస్, రసం. ఈ నైట్ అయిపోయింది కాబట్టి పిల్లలకు పెట్టడం, నేను తినడం, మా హస్బెండ్కి వచ్చి పెట్టి హ్యాపీగా నిద్రపోవడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.